అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు బయటపడుతుందని చాలా వెయిట్ చేసిన విషయం. ఎప్పుడు మనకు తెలుస్తుందని. నాగబాబు గారికి నరసాపురం టికెట్ కన్ఫర్మ్. అయితే ఇక్కడ ఆబ్వియస్గా కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. ఏంటంటే మనకి యాజ్ జనసైనిక్స్ మనకు చాలా ఆనందంగా ఉంది నాగబాబు గారికి టికెట్ అవ్వడం, ఇదంతా అంతా గుడ్. అయితే ఇక్కడ ఆయన మీద కొన్ని క్రిటిసిజమ్స్ వస్తాయి ఆబ్వియస్గా. ఏంటంటే కుటుంబ రాజకీయాలు చేయనన్న ఆయన నాగబాబు గారికి టికెట్ ఇవ్వడం ఏంటి, వెరీ ఫస్ట్ క్వశ్చన్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ కాసేపు జనసేన పార్టీని పక్కన పెట్టి నాగబాబు అనే ఒక ఇండివిజువల్ ఎంటిటీ, ఆయన ఎవరో, నాగబాబు గారు ఎవరో, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. 2009లో నాగబాబు గారు అనే ఒక వ్యక్తి మీకు ఇంచుమించుగా 1.5 కిలోమీటర్లు తిరిగాడు ఆంధ్ర మొత్తం. మీకు తెలుసా విషయం? ఎవరికన్నా అసలు ఎంతమందికి తెలుసు ఆయన ఎంత తిరిగాడు, ఏం చేశాడు, ఎంతమందితో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఉంటాడో మీకు తెలుసా? ఇండివిజువల్గా ఇప్పుడు నాగబాబు గారికి ఈ మెగా ఫ్యామిలీలో ఉన్న మెజారిటీ ఏమంటారు, ఇది మెగా అభిమానులు అని కూడా ఉంటారు చూసారా. చిరంజీవి గారికి ఆయన కుటుంబానికి ఉన్న ఫ్యాన్ బేస్ ఏం చిన్న చెత్తకదేం కాదు. వీళ్ళందరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? పేరున ఎంతమందితో ఆయన మాట్లాడతాడో తెలుసా మీకు? ఇవి కూడా పక్కన పెడదాం. ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఏంటి, ఆయన ఏమంటారు, ఇది ట్రేడ్ పాయింట్స్. ఇవన్నీ ఆయనకి కమర్షియల్ ఆస్పెక్ట్లీ స్ట్రాంగ్ పాయింట్స్. ఇవి పక్కన పెడితే ఒక నాగబాబు అనే వ్యక్తి ఐడియాలజికల్గా ఎంత పవర్ఫుల్ అనేది ఆలోచించినప్పుడు లాస్ట్లో మనకి ఈ మధ్య తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఛానల్ నాయస్ట్ అని ఒక దాంట్లో ఇప్పుడు వరకు ఒక్క అన్పార్లమెంటరీ వాడకుండా, ఎవరిని దూషించకుండా, తప్పులు అనవసరమైన మాటలు మాట్లాడకుండా, కేవలం సర్కాజంతో, అంటే ఒక వ్యంగ్యం, ఒక కార్టూన్ లాగా, కార్టూన్ కన్నా హుందాగా, కార్టూన్లో కూడా ఒక్కొక్కసారి కొంచెం తక్కువ మాటలు ఉంటాయి, అవేమీ లేకుండా ఒక మీడియా మీద ఆయన పెట్టిన కౌంటర్స్ ఎంత స్ట్రాంగ్గా జనాల్లోకి వెళ్ళినాయి, ఆయనకున్న ఇంపాక్ట్ ఏంటి, ఆయనకున్న అవగాహన ఏంటి, అంటే తప్పు మాట్లాడకుండా ఒక్కొక్కరిని ఎంతవరకు మనం నోట్లోంచి అసభ్యం రాకుండా అంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వగలం. మీరు అని గౌరవిస్తా, ఒక తప్పుడు మాట లేకుండా. అదే వేలగోళం కాదు, అది అంత తప్పు, అంత సింపుల్ కాదు. అది చేయమనండి, వాళ్ళ ఎవరి వల్ల అవుతుంది, వీళ్ళ వల్ల అవకే కదా డైరెక్ట్ దూషణలోకి, దుర్భాషల్లోకి దూరేరు వీళ్ళందరూ. ఇవేమీ చేయకుండా ఒక వ్యక్తి అలా ఉండటం అంటే, అలా అంత స్ట్రాంగ్గా జనాల్లోకి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది కూడా ఎలాగా, అసలు పార్టీలోకి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు పిలిచి తీసుకున్నారు. రీజన్ ఏంటంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతే. 2009 నుంచి రాజకీయాన్ని చూసుకుంటూ వచ్చాడు ఆయన. ఇవాళ ఏదో మొదలుపెట్టి ఇప్పుడు హైప్లో వచ్చేసిన వ్యక్తి ఏం కాదు. ఇది ఎవరికాళ్ళు ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి నేను. అండ్ ఇది కాకుండా ఇందులో మూడో విషయం, ఇప్పుడు వెనక నుంచి ఎమ్మెల్సీ ఏదో ఇప్పించేసి తీసుకొచ్చేసి మినిస్ట్రీలు ఇచ్చేస్తాం కాదు, రాజమార్గంలోనే డైరెక్ట్గా ఎలక్షనీరింగ్లో పెడుతున్నారు. అక్కడ జనాలు ఆమోదంతోనే నగ్గుతారు, లేదంటే లేదు, తప్పించి ఏదో అయిపోయిందంటే అయినట్టు కాదు. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో కంటెస్ట్ చేస్తున్నారు. ఇది 7 నెలలుగా నైట్ మేర్ ఫర్ ఎల్లో బ్యాచ్, కరెక్ట్గా చెప్పారు. నాట్ ఓన్లీ ఎల్లో బ్యాచ్, ఎవరికి కాదు, ఏ బ్యాచ్ కాదు, తప్పు చేసి ప్రతి ఒక్కడికే నువ్వు చేసిన తప్పు అని ఖచ్చితంగా చూపించాడు ఆయన. అది సొంత వాళ్ళైనా కూడా నా తమ్ముడు తప్పు చేసింది, నేను అతను కూడా అడుగుతాను అని అంత దమ్ము, అంత ధైర్యంగా వేరే పార్టీలో ఒక కార్యకర్త ఏంటి, ఒక అధికారికంగా ఉన్న ఇలా అధికారికంగా ఓ వ్యక్తి అంత స్ట్రాంగ్గా తప్పు ఎవరు చేసినా నీది కూడా తప్పు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తప్పు చేసినా ఆయన కూడా తప్పు అని చెప్పి ఒక స్ట్రెంగ్త్ నాకు ఉందని, ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఎవరన్నా వేరే పార్టీలో అంత దమ్ముగా మాట్లాడగలిగి ఇది ఎవరికన్నా ఉందా చెప్పండి? అంత ఇండివిజువల్ ఎంటిటీ ఉన్న వ్యక్తి ఆయన. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. మీరు అంత తేలిగ్గా తీసేసుకునేంత ఈజీ అయితే కాదు ఇది, మీరు అనుకున్నంత సులువేం కాదు ఇది. ఆయన్ని మోరోవర్ జనాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు నేను ఒప్పేసుకుంటాం కాదు కదా, జనాలు ఒప్పుకోవాలి. బయటకు వస్తున్నాడు. నెపోటిజం అనేది ఇక్కడ లేదు, ఇక్కడ పర్టికులర్గా. ఎందుకంటే ఈ కాంటెక్స్లో రాజకీయంగా డైరెక్ట్గా ఎలక్ట్రల్ పాలిటిక్స్లోకి వస్తున్నాడు ఆయన. అండ్ ఆన్ ద టాప్ ఆయనకున్న అవగాహన దీన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటున్నానంటేనండి, ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ ఉన్నారండి, ఎగ్జాంపుల్ అది. కేటీఆర్ ఇండివిజువల్గా కూడా ఎంత స్ట్రాంగ్గా చెప్పండి మీరు నాకు. హరీష్ రావు ఇండివిజువల్గా ఎంత స్ట్రాంగ్ అయినా వాళ్ళ గుండి దమ్ము వాళ్ళకు ఉంది. వాళ్ళని ఇప్పుడు మీరు కేసీఆర్ కాబట్టి వాళ్ళంటే
ఎంట్రీ స్టెప్ వరకు వాళ్ళు అనిపిస్తుందేమో. ఇక్కడ అది కూడా లేదు. చెప్పాలంటే నాగబాబు గారితో పర్సనల్గా ఉన్న ఇంటరాక్షన్ తోటి చాలామంది చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన తెలిసిన వాళ్ళు అందరూ కూడాను డైరెక్ట్గా ఆయనతో మాట్లాడిన వాళ్ళు అందరూ చెప్పిన విషయాలు ఏంటంటే అసలు పార్టీలో నాకు ఏం అవసరం లేదు. ఆయన ఓపెన్గానే చెప్పాడు, నాకు పదవి అవసరం లేదు, నేను బయట ఉండే నేను పనిచేస్తానని. పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న క్యాలిబర్ నమ్మి, విచ్ ఇస్ వెరీ మచ్ ఎలిజిబుల్, ఆయనకున్న క్యాలిబర్ నిజం అది, దాన్ని నమ్మి ఆయన దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎక్స్పీరియన్స్ చూడండి మీరు, ఆయనకున్న దృక్పథం చూడండి. ఎక్కడన్నా 10 పైసలు ఎవరి దగ్గర కరప్ట్ అయిన విధానం ఉందా నాగబాబు గారికి? ఇన్నాళ్ళ ఆయన లైఫ్లో ఎప్పుడన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కానీ, ఎక్కడన్నా ఎవరిదన్నా తినేసినట్టు కానీ, దేశం మీద పడి తిన్నట్టు ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేవు కదా. ఇండివిజువల్గా అంత ఎలిజిబుల్ పర్సన్ ఆయన, 10 మందికి సాయం చేసినట్టే, ఆయన వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేదంటానికి లేదు. ఇదంతా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ నాగబాబు గారు ఈజ్ వెరీ మచ్ ఎలిజిబుల్ టు బీ అన్ ఎంపీ. ఆయన కంటెస్ట్ చేయడానికి అర్హుడు, రాజ్యాంగబద్ధంగానూ అర్హుడు, ఐడియాలజికల్గానూ అర్హుడు. ఆయన చాలా కష్టపడ్డ వ్యక్తి, ఆయన తక్కువ తిరుగుడు కాదండి. ఆయన పడాల్సిన టైంలో ఆయన చాలా పడ్డాడు, తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు ఆ రాజకీయంలో. అండ్ హీజ్ అ లాయర్. ఎగ్జాక్ట్లీ నాగబాబు గారు ఈజ్ అ లాయర్. ఆయన ఊరికినే ఫ్లూక్లో వచ్చింది కదా, చదువు కూడా ఉంది, బోల్డ్ అంత విజ్ఞానం ఉంది, చదువు ఉంది, బుకిష్ నాలెడ్జ్ బోల్డ్ ఉంది. ఆయనతో పర్సనల్ కొద్ది గొప్ప నాకు అదృష్టం కొద్దిగా ఉంది. ఆయనతో అప్పుడప్పుడన్నా మాట్లాడిన అదృష్టం నాకు ఉంది. ఆయనతో మాట్లాడినప్పుడు ఎందుకు గొప్ప విషయాలు తెలుస్తాయి, అది తెలిసినోడికి అర్థమవుతుందండి. ఈజ్ వెరీ మచ్ ఎలిజిబుల్. ఏదో దూరం నుంచి నాగబాబుని చూసి చెప్పి మాట కూడా కాదు కదా, కొద్ది గొప్ప ఆయన గురించి తెలుసుకుని ఆయనతో కొంచెం మాట్లాడిన తర్వాత ఆ మెతుకు పట్టుకున్నాకే చెప్పే మాటలు ఇవ్వను నేను. సో ఆయన మీరు నెపోటిజంకి అసలు ఆ కంపారిజన్కి అది ఏమి ఏడవలేని కూడా చెప్పే మాటలు. సో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. వెరీ డీప్ థింకర్ అండ్ ఈ నెవర్ లైవ్లో ఉండగా కాల్స్ చేయొచ్చు సార్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్ మాత్రం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. నాగబాబు గారు అలా రావడం అనేది ఆయన్ని ఒక సర్ప్రైజ్. ఇది అంతే. ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు, అయ్యే వరకు కూడా నిజంగా ఎవరికి తెలియదు. అయ్యింది, వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. కౌన్సిల్లో కూడా లాయర్ అండి, బాడీ కౌన్సిల్లో పనిచేశారు ఆయన. కరెక్ట్, అది ఈజ్ వెరీ డీప్ థింకర్ అండ్ ట్రూ. మీరు అందరూ చెప్పి మాట్లాడింది కరెక్ట్ సార్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకొక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. మొట్టమొదటిదే, కొంతమంది అబద్ధ ప్రచారాలు, పుకార్లు ఎక్కువ తీసుకొస్తున్నారు. ఎలా అంటే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్నారని, మన నాగుల సత్యనారాయణ గారు మన పార్టీలోంచి వెళ్ళిపోతున్నారని చెప్పారు, రాజమండ్రి అభ్యర్థి. ఆయన లైవ్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు, నేను వెళ్తామంటే నేను పార్టీ తరఫున పలానా రోజు ఇది కూడా వేస్తున్నాను. అలాగా ఈయన ఎవరండి, మన పెంటపాటి పుల్లారావు గారు. అసలు పెంటపాటి పుల్లారావు గారు అంటే ఎవరికైనా తెలుసా? ఆయన ఏం చేశారు ఏంటి, వాళ్ళ గల్ఫ్ బాధితుల కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది అదండి అన్న. లక్కీగా కొంతమంది వీళ్ళతోటి పర్సనల్ ఇంటరాక్షన్, వాళ్ళ మా ఫ్యామిలీకి తెలవడం వల్ల ఇంత మంచి పనులు చేశారనేది ఐడియా ఉండటం వల్ల వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నాం. లేదంటే చాలామందికి తెలియదు. ఆయన దగ్గర 20,000 మంది ఫిషరీ డిపార్ట్మెంట్లో మన గోదావరి మత్స్యకారులకి ఎంతో సాయం చేసాడండి ఆయన. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మన ఇంపార్టెంట్ ఇదండి, గోదావరి మన సామాజిక ఆస్తి, మన గోదావరి బ్రిడ్జ్, దాని పాత సామాన్లకు అమ్మేద్దామని వీళ్ళ తూకాలకు వేసేస్తానికి చూస్తే, అలాంటి వాళ్ళని ఆపి ఆ బ్రిడ్జ్ని ఒక పర్యాటక వ్యవస్థగా తయారు చేద్దాం, దాన్ని మనం ఉంచుకుందాం, పర్యాటకంగా దాన్ని మనం బాగా చేసుకుందాం అని చెప్పిన ఒక గొప్ప వ్యక్తి అండి ఆయన. ఇలాంటి ఆయన ఆర్థికవేత్త అండ్ వెరీ గ్రేట్ పొలిటికల్ అనలిస్ట్. ఆయన రాసిన ఆర్టికల్స్ ఇవన్నీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలాంటి ఇంకా చాలా చేశాడు ఆయన. ఇప్పుడు గల్ఫ్ నుంచి వచ్చి డెడ్ బాడీస్ ఇవన్నీ ఉంటాయి చూసారా, పాప వాళ్ళకి పడి కష్టం మామూలుగా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఈయన చేసిన సేవ అనేది మర్చిపోలేదు. ఈయన చేసిన సేవ అనేది మర్చిపోలేని విషయం అండి వాళ్ళకి. అలాగా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఆయన పార్టీకి రేపు 22వ తారీఖు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడు. ఇలాంటి వాళ్ళు పట్టుకుని వీళ్ళు ఏదో పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారని అబద్ధ పుకార్లు, పనికిమాలిన పుకార్లన్నీ వేసుకొస్తున్నారు. ఈ సైకో బ్యాచ్ చేసి పనులు ఇవ్వండి. ఇవన్నీ సైకో బ్యాచ్లు 2 ఉన్నారు మనకు, ఒకళ్ళు కాదు 2 సైకో బ్యాచ్లు, పేడ్ బ్యాచ్లు 2 ఉన్నాయి. వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు కనిపిస్తారు. ఒకటి వెనకాల నుంచి పొడుతారు, ఒకళ్ళు ఎదరి నుంచి పొడుతారు. ఈ పొడిసి వాళ్ళందరికీ ఇలా భయం పట్టుకుని మనుషుల మీద ఇలాంటి పిచ్చ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళు బాగుపడతారు. వాళ్ళ బతికేదే. మనం పార్టీ సిద్ధాంతాలను బలంగా జనాల్లో తీసుకెళ్ళడం మీద ఉందాం, ఫోకస్ వాటి మీద పెడదాం. నిజంగా తప్పు ఎవరన్నా చేసేటట్టు అయితే అది పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఏం చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు, మనం కంగారు పడకల. 3వది అతి ముఖ్యమైనది,
అంటే నాకు పర్సనల్గా ముఖ్యమైనది ఎందుకంటే మా తాడేపల్లిగూడెం మా ఊరు వరకు నేను చెప్పాలండి ఇది. తాడేపల్లిగూడెం వరకు కూడా ఎవరికి ఇస్తారు ఏంటి అని తర్జన పడుతున్నప్పుడు వాళ్ళ పేరు వస్తాయి ఏంటి వీళ్ళ పేరు వస్తాయి ఏంటి ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు మా బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఆయన్ని మళ్ళీ పర్సనల్గా కొద్ది గొప్ప కలిశాను. నేను వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత మాట్లాడి నేను ఏదో ఫ్లూక్లోనో దూరం నుంచి చూసి చెప్పేసింది కాదు ఇదంతాను. నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేను చూసినంతలో మా ఊళ్ళో నేను అబ్జర్వ్ చేసినంతలో ఆయన మున్సిపల్ చైర్మన్ కింద చేసినప్పుడు అంటే అంతకుముందు కూడా చాలామంది చేశారు కదా. మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఈయనకి ఉన్న ఏంటంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం అనవసరం. వాళ్ళకు ఉన్న పర్సనల్ సిచ్యువేషన్స్ అవి పక్కన పెడితే ఈయన వరకు ఈయన చేసింది ఏంటంటే ఇన్నాళ్ళలో నేను చూసినంతలో తాడేపల్లిగూడెంలో నేను ఎప్పటి నుంచో నాకున్న కోరిక అండి 4 శుభ్రమైన పార్కులు చూడాలి. ఎక్కడన్నా వాకింగ్కి వెళ్ళాలన్నా నాకు మార్నింగ్ జాగ్ చేయడం అలవాటు, లేదా వాకింగ్కి వెళ్ళడం అలవాటు. అలాంటప్పుడు నాకు 4 పార్కులు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే బాగుండు అనుకున్నాను. ఆయన సొంత డబ్బు కూడా వెచ్చించి, అంటే ఈ మాట ఎందుకంటానంటే ఆయన సొంత డబ్బు అనేది పొలిటికల్లీ మీరు ఒక వ్యక్తిని తీసుకోవాలనుకున్నప్పుడు పొలిటికల్లీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారాలు వీటిల్లో చూసుకున్నప్పుడు ఆయన వెల్ సెటిల్డ్, చెప్పాలంటే ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించే పరిస్థితి అయితే ఆయనకి లేదు. అండ్ వ్యాపారం చేసినప్పుడు అందులో 100% ప్యూర్ ఎవరు ఉంటారో చెప్పండి. మీరు కాంటాక్చువల్గా రాజకీయం అనేది తీసుకున్నప్పుడు రాజకీయంగా మాట్లాడితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ కాంటాక్ట్స్లో ఉన్నోళ్ళు ఎంతోమంది పొలిటికల్లీ కరప్ట్ ఉన్నారు. మీకు పర్సంటేజ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈయన 0% పొలిటికల్లీ కరప్ట్. అయినా అసలు 10 పైసలు ఎవరికి తీసుకున్నది లేదు ఎవరి దగ్గర. అయినా ఎవరికన్నా నిజాయితీగా పనిచేసినాడు. అండ్ ఊళ్ళో నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. మా ఊళ్ళో 4-5 పార్కులు నేనే తిరిగి అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నాను. ఒక స్కేటింగ్ గ్రౌండ్ వచ్చింది మా ఊళ్ళోను. మా ఇంటి దగ్గరలో 3 పార్కులు నీక నాకన్నట్టు తయారైనాయి. మున్సిపాలిటీ పరంగా ఆయన చేయాల్సిన పనులు అండ్ వాటర్ ఫెసిలిటీ బెటర్ అయింది ఆయన వచ్చిన తర్వాత ఊళ్ళో. రియల్లీ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద వర్క్ హీ డిడ్. ఇలాంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్కి ఏరుకోరి తెచ్చుకోవడం అనేది నాకు ఆనందంగా ఉంది. అండ్ ఊళ్ళో మంచి పేరున్న వ్యక్తి, ఎలక్షనీరింగ్ తెలుసున్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళ నిజంగా రావడం అనేది, ఎందుకంటే తాడేపల్లిగూడెం చాలా సెన్సిటివ్ ప్లేస్ అండి. అది మీకు తెలవదు. అది అక్కడ ఉండి అంటే ఎవరు ఊరు వాళ్ళకి టఫ్ ఏమో మా ఊరు మాకు టఫ్. మా ఊళ్ళో ఉండి పొలిటికల్ సెన్సిటివిటీ నాకు తెలుసు. అతి పెద్ద మార్కెట్ ఉన్న ఏరియా అది. సో మార్కెట్ యార్డ్ ఉన్న ఏరియా అంటే టఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు మీకు అక్కడ. సో ఆ చుట్టుపక్కల మీకు భీమవరం మార్కెట్ కూడా సరిపోతుంది, అంత పెద్ద మార్కెట్ తాడేపల్లిగూడెం. వెస్ట్ గోదావరిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ తాడేపల్లిగూడెం మార్కెట్. ఇలాంటి ఊరిని వీళ్ళందరూ సంతృప్తిపరితో ఊరిని మెయింటైన్ చేయడం అంత ఎలాగోళం కాదు. అలాంటి చోట సరైన వ్యక్తిని తీసుకొచ్చారు. అండ్ చెప్తున్నాను, నరసాపురం సీటు మన బాధ్యత ఇప్పుడు నాగబాబు గారితో డెఫినెట్లీ మనం తీసుకురావాలి. అండ్ భీమవరం పవన్ కళ్యాణ్ గారు, మా తాడేపల్లిగూడెం వరకు మాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. నేను రియల్లీ హ్యాపీ అండి. మా వెస్ట్ గోదావరిలో ఎంత ఇది జరగడం అనేది నిజంగా నాకు ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మన పార్టీ వ్యక్తుల మీద వీళ్ళ మీద వాళ్ళ కొట్టి ఈ దుష్ప్రచారాలు తిప్పికొడతాం. దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. వాటిని చాలా బలంగా తిప్పికొట్టాలి మనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటాం, నాగబాబు గారు ఇక్కడ కంటెస్ట్ చేయడం అనేది ఏలూరు నరసాపురం 2 కాన్స్టిట్యున్సీల మీద ఎంత ఇంపాక్ట్ చూపెడుతుందో చూడండి. సో నేను చెప్పాలనుకున్న విషయాలు ఇప్పుడు నరసాపురం కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని మేము ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే మా బాధ్యత ఆ ఏరియా మొత్తాన్ని భీమవరం కాన్స్టిట్యున్సీ, నరసాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాదు, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నరసాపురం మొత్తం మా బాధ్యత. ఎందుకంటే మా ఊరు, మా ప్లేసు, మా నాగబాబు గారు మేము చూసుకోవాలి. ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి. ఫర్ ఎ బెటర్ సొసైటీ, జనసేన. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.